కిడ్నీలు మన శరీరానికి ముఖ్యమైన ఫిల్టరేషన్ సిస్టమ్ లాంటివి. ఇక ఈ కిడ్నీకి ప్రాబ్లం రావడం అంటే కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడమే. ఈ సమస్యలకు చాలా కారణాలే ఉండొచ్చు. చాలాసార్లు ఈ సమస్య ఒకేసారి నేరుగా బయటపడకుండా కొన్నేళ్లు నిదానంగా డెవలప్ అవుతూ తీవ్ర స్థాయిలో బయటపడవచ్చు. ఈ కిడ్నీ సమస్యలు రావడానికి కేవలం ఒకే ఒక కారణం ఉందని కూడా చెప్పలేము. కాకపోతే ఈ కొన్ని విషయాలు కిడ్నీ వ్యాధికి కారణమయ్యే అవకాశం ఉంది. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కిడ్నీ వ్యాధి కారణాలలో మొదటిది డయాబెటిస్. దీనినే షుగర్ వ్యాధి అని కూడా అంటుంటారు. ఈ డయాబెటిస్ సమస్య ఉన్నప్పుడు రక్తంలో ఉండే షుగర్ కిడ్నీలను డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. తద్వారా దీర్ఘకాలంగా డయాబెటిస్ ఉన్నవారికి కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరో కారణం రక్తపోటు. సాధారణంగా మనం బీపీ అంటుంటాం. ఈ రక్తపోటు అనేది కిడ్నీలలో ఉండే రక్తనాళాలను డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. అందువలన కిడ్నీలకు ఇది మంచిది కాదు. కిడ్నీ సమస్యలకు ఇది మరో కారణం కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు ప్రధాన కారణాలైతే ఇవి కాకుండా మరేదైనా జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇంకా మరేదైనా ఇన్ఫెక్షన్ వల్ల కూడా కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ కిడ్నీ వ్యాధికి ఏదైనా టాక్సిక్ డ్రగ్ కూడా కారణం కావచ్చు. ఇంకా హెవీ మెటల్ పాయిజనింగ్ వల్ల కానీ, ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్ల వల్ల కానీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా కొన్నిసార్లు రేర్ జెనెటిక్ కండిషన్స్ వల్ల కూడా రావచ్చు. ఇలా చాలా రకాల కారణాల వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ కిడ్నీ సమస్యలు నివారించడానికి కిడ్నీ ఫ్రెండ్లీ ఫుడ్స్ తింటూ రోజూ సరిపడా నీళ్లు తాగుతుండాలి. కిడ్నీ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని లైఫ్ స్టైల్ ని మెరుగుపరుచుకోవడం తప్పనిసరిగా మన ఈ జంక్ ఫుడ్స్ తినే జనరేషన్లో అవసరం.